తలలో నాలుగులాగా ఉండేవాడు. అర్థమైంది. వన్ ఆఫ్ ది ఫ్యామిలీ మెంబర్ లాగా ఉండిపోయాడు. కానీ ఎలా అసలు ఒకటి నంబర్ 2 ఈయన తలుపులు వేసి పడుకుంటారు కదా జనరల్గా మనం ఎవరైనా. ఈయనకంటే ముందు ఆ ఇంట్లోకి ఎవరో వచ్చి ఉంటారు కదా, ఎవరో వచ్చి ఉండాలి ఉండి ఉంటారు కదా. అదే ఈయనే తలుపు తీసాడైనా. ఇవి సిబిఐ దర్యాప్తులో ఏం తేలింది? ఇప్పుడు ఆయన లోపలికి వచ్చి తిన్నారా తాగారా అన్ని పక్కన పెడితే పడుకున్నాడు కసి. నేచురల్ తర్వాత మనం చేసేది పడుకోవటమే కదా. నార్మల్ గా ఇంట్లో నాన్న ఒక్కడే ఉంటాడు. అదే కదా, అది నేను అనేది. తలుపులు నాన్నే వేసుకోవాలి. సో లోపల ఉంటే ఎవరికి లోపలికి వచ్చేదానికి ఛాన్స్ ఉండదు. ఓకే, అది అందుకే నాంది. డోర్ తెరిచి ఉన్నింది. కృష్ణారెడ్డి రంగన్న లోపలికి వచ్చి వెళ్ళినప్పుడు డోర్ తెరిచి ఉన్నది. డోర్ తెరుచుకొని లోపలికి వెళ్ళాడు. దే బ్రేక్ ఓపెన్ ద డోర్. బట్ ఛార్జ్ షీట్ ప్రకారము సిబిఐ వాళ్ళు చెప్పిన దాని ప్రకారము రాత్రి నాన్నని ఇంట్లో వదిలిపెట్టాక కొద్దిసేపు తర్వాత గంగిరెడ్డి వచ్చాడు. గంగిరెడ్డి రాత్రి ఇంట్లోనే ఉండిపోయినాడు. అది ఫాదర్కి తెలుసా? నాన్న మేల్కొని ఉన్నప్పుడే గంగిరెడ్డి వచ్చాడు. ఓకే. సో అగైన్ ఆ తర్వాత గంగిరెడ్డి వీళ్ళని లోపలికి అంతే. ఒక మనిషి ఉంటే చాలు, అదే నేను చెప్పేది. ఈజ్ ద ఓన్లీ గై. సో అప్పటిదాకా గంగిరెడ్డి కూడా మీ సొంత మనిషి లాంటి సొంత మనిషి అంటే పిఏ కృష్ణారెడ్డి అంత కాకపోయినా దాదాపు అంతే. గంగిరెడ్డి ఫ్యామిలీకి 40 years గా ఫ్యామిలీతో అసోసియేషన్ ఉంది. వాళ్ళ అబ్బ టైం నుంచి, సునీత వాళ్ళ అబ్బ దగ్గర నుంచి, రాజారెడ్డి దగ్గర చిన్న యాజ్ ఎ యంగ్ బాయ్. ఇప్పుడు ఇవాళ రేపు మన పల్లెలలో కూడా చూస్తుంటే పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు దే విల్ బి వాళ్ళతో ఉంటారు, ఆ ఫ్యామిలీకి అటాచ్ పొలిటీషియన్స్ తో చుట్టూ తిరుగుతుంటారు కదా. అట్లా తను సింగిల్, పెళ్లి కూడా కాలేదు. సో వెరీ ప్యాషనేట్ అబౌట్ పాలిటిక్స్. అండ్ సో అతను లోపలికి వచ్చి ఉన్నాడు కనుక అది ఈయనకి తెలుసు. అయితే మీ నాన్నకు కూడా తెలుసు, యాజ్ పర్ ఛార్జ్ షీట్ కూడా. యాజ్ పర్ ఛార్జ్ షీట్ నాన్నకు కూడా తెలుసు. అతను ఆటోమేటిక్గా ఒక మనిషి ఉంటే ఏమంది తలుపు తీసి, అంటే ఫస్ట్ పిఏకి సంబంధం ఉన్నా లేకపోయినా మిగతా వాళ్ళకి సంబంధం ఉంది. తర్వాత పిఏని కూడా కలుపుకున్నారో లేదా ముందు నుంచి అంతా ఒకటనో తెలియదు. ఇక అది ఎట్ టు బి క్వశ్చన్. క్లియర్డా? అనుమానాలు అయితే ఉన్నాయి ఛార్జ్ షీట్లో. ఎస్, అది ప్రూఫ్ లేక అక్కడే అయిపోయింది. కృష్ణారెడ్డి ఏం చేశాడంటే, సరే ఇప్పుడు జగన్ వైపుకి వెళ్ళి వాళ్ళ సైడ్కి వెళ్ళిపోయాడు.